అయితే మీరు అంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు చెప్పుకోలేని విధంగా తిట్టుకుంటున్నారు అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? గత 10 ఏళ్లలో అన్ని వ్యవస్థల్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు మేము శిక్షలు అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పినటువంటి మాటకే ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారంటే వాళ్ళు ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ విధానము తర్వాత పోతే రేవంత్ రెడ్డి విధానము తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు అయినటువంటి మంత్రుల విధానం చెప్తా. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పారంటే విలేకరులు కూడా అనేక ప్రశ్నలు వేసారు. అరే 420 హామీలు ఇచ్చినావు, ఆయన 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే నువ్వు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అంటున్నావు, 2,000 పెన్షన్ ఇస్తా అంటే 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నావు, 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్లో ఇస్తా అంటున్నావు. మరి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అంటే 1,00,000 రూపాయలు కాదు ఇంకో తులం బంగారం ఇస్తాం, షాదీ ముబారక్ కానీ తర్వాత కళ్యాణ లక్ష్మికి అని చెప్పినావు. తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకైతే మోటారు